మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో సార్, ప్రస్తుతం మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే అండ్ ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న 2025లో అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డైట్ ప్లానింగ్ అనేది ఉండాలా? అసలు మీరు ఏమంటారు దీని గురించి? ఎగ్జాక్ట్గా ఉండాలండి. ఎగ్జాక్ట్గా ఉండాలి. అంటే ఈ డైట్ అనేది మనం ఎటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్లో మనం నివసిస్తున్నాము, రైట్, దాన్ని బట్టి ప్లస్ మన యొక్క ఫిజికల్ వర్కౌట్, రైట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మన బాడీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా దీన్ని మనం జనరలైజ్ చేయలేము, రైట్. ఇప్పుడు నాకు ఒక ప్యాంట్ సైజ్ ఫిట్ అయింది అనుకోండి, అది అందరికీ ఫిట్ అవుతుందని చెప్పలేము, రైట్. ఇప్పుడు మీ సైజ్ వేరు, నా సైజ్ వేరే ఎలాగ ఉంటుందో హైట్ని వెయిట్ని బట్టి అలాగే డైట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇండివిజువల్గా ఎక్స్పర్ట్తోని అనలైజ్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు అలాంటి డైట్ ప్లాన్ కనుక ఫాలో అవుతే డెఫినెట్గా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఓకే సార్, అసలు ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? అదే ఇందాక చెప్పుకున్నాం కదా, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ శారీరక శ్రమ ఏంటి, మీ బిఎంఐ ఏంటి, దాన్ని చూసుకొని, రైట్, మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అలా ప్లస్ మనం తినే ఫుడ్లో ఇప్పుడు ఈ మధ్య మొత్తం టెక్నాలజీ వచ్చేసింది, ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయని మీరు ఇమీడియట్గా సర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో సర్చ్ చేసుకొని దాన్ని చెక్ చేసుకొని తింటూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఓ ఫంక్షన్కి వెళ్ళారు, ఎక్సెస్గా తిన్నారు, దాన్ని కంపెన్సేట్ చేయాలి. అంటే నెక్స్ట్ డే రోజు ఫాస్టింగ్ చేయడం అలా కంపెన్సేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు వీక్లీ 1 డే హాఫ్ ఉంటుందో అలా కూడా మన పొట్టకల హాఫ్ ఇస్తూ ఉండాలన్నమాట. ఆ 1 డేనా 2 డే అనేది మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు కంప్లీట్గా ఫాస్టింగ్ చేయకపోతే లిక్విడ్ ఫాస్టింగ్ చేయొచ్చు, లేదా ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు. అసలు యాక్చువల్గా మన సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేయాలి. అసలు తెలుసా మీకు రీజన్ ఏంటో ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి? అంటే అది ఎప్పటి నుంచి వస్తుంది కదా, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇట్స్ అదొక మూఢనమ్మకం కాదు, రైట్. రీజన్ ఏంటంటే ఆ రోజు సూర్యకాంతి యొక్క కిరణాల యొక్క తీక్షణత తక్కువ ఉంటుంది, దాని యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ మొత్తం భూ ప్రపంచం పైన ఉన్న ప్రతి ఆర్గానిజం, అది మనిషి కానీ జంతువు కానీ ఏదైనా కూడా అది సర్వైవ్ అవుతుంది అంటే రీజన్ ఏంటంటే మనకు సన్ నుంచి వచ్చే ఎనర్జీ, రైట్. సో ఆ రోజు ఆ సన్లైట్ అనేది వీక్గా ఉంటుంది. సో వీక్గా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఎనర్జీ సరిపోదు. కాబట్టి మన ఋషులు ముళ్ళు దాన్ని మొత్తం అనలైజ్ చేసి అలా డిసైడ్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే ఇప్పుడు మంత్లీ మీకు 2 ఏకాదశులు వస్తాయి, అరే కనీసం అరే నీకు వీక్లీ ఒక హాఫ్ ఉంది కదా, నువ్వు కనీసం 2 వీక్స్ కన్నా ఒక హాఫ్ తీసుకో, అంటే పొట్టకు హాఫ్ ఇచ్చేసి అని చెప్పి చెప్తుంటారు. అంటే ఈ ఫాస్టింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి సార్? అసలు మీరు మండే టు సాటర్డే వర్క్ చేస్తారు కదా, సాటర్డే కల్లా మొత్తం డల్ అయిపోతారు, సండే మీరు ఆఫ్ తీసుకుంటారు, మండే రోజు వచ్చేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు కదా, రైట్. సో అదే విధంగా ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కొంచెం బ్రేక్ దొరకడం వల్ల అది కొంచెం రీజ్యూవనేట్ అవుతుంది. రీజ్యూనేట్ అయ్యి ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీతో వర్క్ చేస్తారు. యాక్చువల్గా సండేనే అన్ని మంచి ఫుడ్ తింటారు చాలా మంది. అంటే 6 days వర్క్ బిజీలో ఇలా ఏదో ఒకటి తినేస్తారు, సండే మాత్రం మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే మీ వీక్ డేస్ లో హడావిడి ఉంటుంది, లంచ్ కి ప్రాపర్ టైం ఉండదు అనమాట, ప్లస్ ఫ్యామిలీతో కలిసి కూర్చుని తినే టైం ఉండదు. కాబట్టి మీరు అన్నట్టుగా రెస్టారెంట్కి వెళ్ళడమో లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకున్నా కూడా హ్యాపీగా రెగ్యులర్ డోస్ కి డబుల్ తినేస్తాడు. ఇక్కడ 2-fold ఎఫెక్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, సండే రోజు మీకు వర్క్ ఉండదు, అంటే మీ ఎనర్జీ కన్సంప్షన్ తక్కువ, క్యాలరీ కన్సంప్షన్ తక్కువ, బట్ వేరేస్ మీరు ఇచ్చే లోడ్ డబుల్ అనమాట. సో 2-fold ఎఫెక్ట్ అవుతుంది. అది రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే అంటే మన పెద్దలు చెప్పింది 15 days కోసారని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో చెప్పేది ఏంటంటే వీక్లీ 1 day, అసలు కుదిరితే వీక్లీ 2 days అని చెప్తాం, వీక్లీ 2 days, రైట్. దాంతో పాటుగా మన దగ్గర మన క్లయింట్స్కి మనం ఎస్పెషల్గా లివర్ డిటాక్స్ అని చెప్పిస్తాం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్యాటీ లివర్ అని చెప్పి. సో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళని ఆ ఫ్యాట్ తగ్గించడానికి లివర్ డిటాక్స్ చేస్తాం అనమాట. సో ఇది కంటిన్యూస్గా 90 days ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ 30 daysకి ఒకసారి 3 times చేయిస్తుంటాం. సో కంప్లీట్గా ఎలా అయితే మనం వాషింగ్ మిషన్లో టబ్ వాష్ పెట్టి వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ చేస్తాము, సో సేమ్ అదే విధంగా ఆ లివర్ మొత్తం డిటాక్స్ అయిపోతుందంట. అందులో ఉన్న ఎక్సెస్ బైల్ జ్యూస్, దాంట్లో ఉన్న అన్వాంటెడ్ పార్టికల్స్ అవన్నీ పొట్టల నుంచి మొత్తం బయటకు వెళ్ళిపోతుంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా,
సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.